అర్జున్ పుష్ప 2తో సినీ రికార్డులు బద్దలు కొడుతుంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో, కేటీఆర్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అలాగే ఇద్దరి కేసులు కూడా పోటాపోటీగా సాగుతుండడం యాదృచ్ఛికమే. ఇద్దరి కేసులు సమాంతరంగా సాగుతున్నందున ఈ కేసుల్లో కీలక పరిణామాలు కూడా ఇంచుమించు ఒకేసారి జరిగే అవకాశాలు ఎక్కువ. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసు, సంధ్య థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసుపై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరిపి డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఫార్ములా 1 రేసింగ్ కేసుని కొట్టేయమని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరిపి ఈ నెల 31కి వాయిదా వేసింది. కనుక ఈ నెల 30 వరకు అల్లు అర్జున్, 31 వరకు కేటీఆర్ జోలికి పోలీసులు వెళ్లబోరు. అయితే ఈ రెండు కేసులలో ఎవరు చిక్కుకుంటారు, ఎవరు బయటపడతారు అని ఆలోచిస్తే అల్లు అర్జున్ బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్ వ్యవహార శైలి, కేసు గురించి చర్చించలేదని సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నప్పటికీ ఆయన కారణంగానే ఈ అత్యవసర సమావేశమైనప్పుడు ఆయన కేసు గురించి చర్చించలేదంటే నమ్మశక్యంగా లేదు. కానీ సమావేశం తర్వాత ఈ కేసు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడడం లేదు. కనుక ఏదో రాజీ కుదిరే ఉండొచ్చు. కానీ ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది గనక పోలీసులు చట్ట ప్రకారం చేయాల్సినవి చేస్తుంటే న్యాయవాదులు చట్ట ప్రకారమే ఈ కేసును హ్యాండిల్ చేసి అల్లు అర్జున్ని ఈ కేసు నుంచి బయట పడేయగలరు. కనుక ఈ కేసు ఎప్పటిలోగా ముగుస్తుందనేది మాత్రమే తెలియాల్సి ఉంది. ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అవినీతి జరిగిందని ఏసీబీ కూడా చెప్పడం లేదు. ఫెమా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమంగా విదేశీ సంస్థకు బ్రిటన్ పౌండ్ల రూపంలో 53 కోట్ల రూపాయలు బదిలీ చేశారని, ఇది ఆర్థిక నేరమని ఏసీబీ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈడీ కూడా దీనిని ఆర్థిక నేరంగానే పరిగణిస్తోంది. కనుకనే జోక్యం చేసుకుని కేటీఆర్ మీద వేరేగా కేసు నమోదు చేసింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ప్రశాంత్ వర్మ కేంద్రం అనుమతి తీసుకోకుండానే కేటీఆర్ పై కేసు నమోదుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుమతించారని అనుకోలేం. కనుక ఈ కేసులో న్యాయ, చట్టపరమైన అంశాలే కాక రాజకీయంగా కూడా కొన్ని చిక్కుముడులు ఉన్నాయని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ జోక్యం ఇదే సూచిస్తోంది. అంటే కేటీఆర్ అరెస్టుకి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనుకోవచ్చు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు కత్తులు దూసుకుంటున్నప్పటికీ అవి పరస్పరం సహకరించుకుంటున్నాయని కేటీఆర్, హరీష్ రావు తదితరులు పదే పదే ఆరోపిస్తున్నారని అనుకోవచ్చు. F1 కేసు వెనుక ఈ ఫ్లాష్ బ్యాక్ గమనిస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదని స్పష్టమవుతోంది. తన అరెస్టు గురించి మాట్లాడుతూ అరెస్టు చేస్తే ఏమవుతుంది, మహా అయితే ఓ 2 నెలలు జైల్లో ఉండి యోగా వగైరా చేసుకుని ఫిట్ గా తయారయ్యి బయటకొస్తాను అంతే అన్నారు. కనుక యోగా చేసుకునేందుకు కేటీఆర్ సిద్ధం కాక తప్పదు. కానీ ఈ కేసులో ఈడీ కూడా చేరింది. కనుక 2 నెలలకు బదులు 6-7 నెలలు జైల్లో యోగా చేసుకోవాల్సి రావచ్చు. ఆలోగా లేదా ఆ తర్వాత ఎలాగో బెయిల్పై బయటకొచ్చేసి న్యాయం, ధర్మం గెలిచిందని చెప్పుకునే వెసులుబాటు కేటీఆర్కి ఉండనే ఉంటుంది.